నాకు బై బర్త్ యాక్టర్ నండి. ఓకే. 6th క్లాస్ నుంచి నాటకాలు మొదలు పెట్టుకుంటూ నాటకాలు వేసుకుంటూ బెస్ట్ యాక్టర్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ రైటర్, బెస్ట్ డాన్సర్ ఇవన్నీ తీసుకుని మద్రాసుకి వెళ్ళాను. బట్ ఎందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయ్యానో నాకు తెలియదు. ఓకే, షిఫ్ట్ అయ్యాను, భగవంతుడి దయ వల్ల మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మెగాఫోన్ ని పక్కన పెట్టడం అంటూ జరగదండి. మెగాఫోన్ తోటే చేస్తూనే మళ్ళీ యాక్టింగ్ కి చేయాలనే ఒక కుతూహలంతో ఉన్నానండి. మీరు బాగా సెట్ అవుతారు మంచి మంచి క్యారెక్టర్స్ కి. యాక్చువల్ గా ప్రెస్ మీట్ పెడదాం అనుకున్నాను. నాలాంటాడు ప్రెస్ మీట్ అవసరం లేదులే, ఒక దాంట్లో వస్తే వాళ్ళే పిలుస్తారులే అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా నాకు అంటే యాక్చువల్ గా నేను చేసిన ప్రతి సినిమాలోనూ ఒక సీన్ చేయటం అలవాటు అండి. సరదాగా ఒక సీన్ చేయటం అలవాటు. మొన్న గోపాల్ అని చెప్పి కృష్ణమ్మ డైరెక్టర్ అండి, ఆయన సచిదేవ్ గారితో కృష్ణమ్మ తీశాడు. ఆ డైరెక్టర్ గారు నేను ఒకసారి ఏమంటే ఏం చేస్తున్నారంటే చిన్న సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నాను సార్, ఏమన్నా వేషం ఉంటే ఏమంటే సార్ నన్ను క్యాజువల్ గా ఆయన అది గుర్తు పెట్టుకుని 1 month తర్వాత ఒకసారి రమ్మని చెప్పి గడ్డం పెంచండి అని చెప్పి 3 లాంతర్లు ఓకే. హాట్ స్టార్ లో వెబ్ సిరీస్ దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను సార్.